ప్యారిస్ ఒలింపిక్స్లో కొద్దిలో పతకం చేజారిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్కు బంగారు పతకం లభించింది. ఇటీవలి ప్యారిస్ నుంచి భారత్కు తిరిగి వచ్చిన ఆమెకు స్వదేశంలో అద్భుత స్వాగతం లభించిన విషయం తెలిసిందే. తాజాగా వినేష్ ఫోగట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె స్వగ్రామం హర్యానాలోని బలాలిలో గ్రామ పెద్దలు విభిన్నంగా సత్కరించారు. ఆమెను బంగారు పతక విజేతగానే భావిస్తామని వారు ఇప్పటికే ప్రకటించగా, గ్రామస్తులంతా కలిసి వినేష్ ఫోగట్ను గోల్డ్ మెడల్తో ప్రత్యేకంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఇక ఒలింపిక్స్లో పతకం చేజారడంతో రెజ్లింగ్ వినేష్ ఫోగట్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఆమె నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తామని ఇప్పటికే మహావీర్ ఫోగట్ వెల్లడించారు. ఈ క్రమంలోనే బలాలి పెద్దలు చేసిన సత్కార కార్యక్రమంలో వినేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా పోరాటం ఇంకా ముగియలేదని, భారత అమ్మాయిల కోసం ఇప్పుడే నా పోరాటం మొదలైందని అన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో ఆడలేకపోయినప్పుడు చాలా బాధపడ్డానని తెలిపారు. అప్పుడు నేనెంతో దురదృష్టవంతురాలినని భావించానని పేర్కొన్నారు. కానీ స్వదేశంలో వచ్చిన మద్దతు చూశాక తాను ఎంతో అదృష్టవంతురాలినని అనిపించిందని చెప్పారు. నాకు మీరు ఇచ్చిన ఈ మెడల్ కంటే మరేది గొప్ప గౌరవం కాబోదని వినేష్ తెలిపారు. అయితే ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్కు ముందు వినేష్ ఫోగట్ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉందంటూ అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ అనర్హత వేటు వేసింది. తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫోగట్ న్యాయ పోరాటం చేశారు. ఆమె తరపున భారత ఒలింపిక్స్ అసోసియేషన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించిన కోర్టు అనర్హత నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఈ క్రమంలోనే నిరాశతో భారత్కు తిరిగి వచ్చిన వినేష్ ఫోగట్కు స్వగ్రామంలో బలాలి గ్రామ ప్రజలు బంగారు పతకంతో గౌరవించారు. వినేష్ ఫోగట్ 30వ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఈ మెడల్ను అందజేశారు. పంచాయతీ తన సొంత నిధులతో దీన్ని తయారు చేయించింది. ఈ పతకంపై ఒలింపిక్స్ సింబల్ 2024 అనే అక్షరాలను కూడా ముద్రించారు.